ఒక చోట చెప్పారు, ఈ మనుషులు చూడండి వాళ్ళ ప్రవృత్తులు ఎంత విచిత్రంగా ఉంటాయో. ఈ శ్రీమంతుల దగ్గరికి ఎవడన్నా వచ్చి అప్పు అడిగితే పేపర్ మీద రాయించుకొని ఫలానా రోజుకు నీకు వాపసు ఇస్తాను, ఇంత % వడ్డీతో కల్పిస్తాను అని చెప్పేసి కాగితం మీద రాయించుకొని వేలకు వేలు వాడి చేతికి ఇస్తారు. వాడు ఇస్తాడా ఇవ్వడా భగవంతుడు ఎరుక. ఆ కాస్త ఐపీ పెట్టాడు అని అంటే మీకు సున్నా. కానీ శాస్త్రం చెప్పింది నువ్వు ఇక్కడ ఎంతైతే ఖర్చు చేస్తావో సత్పాత్రంలో దానం చేయడానికి దీనికి 10 నీకు వస్తుంది అని శాస్త్రం చెబితే దాని మీద ఇప్పుడు నమ్మకం రావటం లేదు. వాడు రాసిచ్చిన కాగితం మీద మటుకు మీకు నమ్మకం వస్తున్నది, కానీ ఈ శాస్త్రం మీద మటుకు మీకు నమ్మకం రావటం లేదు. నేను చిన్నప్పుడు మా మాస్టర్ గారు ఒక కథ చెప్పాడండి ఈ విషయంలో. ఒకడు అప్పుకి వెళ్ళాట. బాబు నాకు 100 రూపాయలు అప్పు కావాలి. అప్పటి కాలంలో, ఇప్పటి కాలం 100కి విలువ లేదు, అప్పటి కాలంలో 100కి విలువ కదా. నాకు 100 రూపాయలు అప్పు కావాలి అని వెళ్ళాట. అతను ఏం చేసేటంటే అప్పు ఇచ్చేతను, నీకు 100 రూపాయలు అప్పు కావాలంటున్నావు, వచ్చే నెల 1వ తేదీ నువ్వు వాపసు ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను బాబు అన్నాడు. దీనికి 10 రూపాయలు కలిపి ఇవ్వాలి నువ్వు నా చేతికి అన్నాడు. అలాగే ఇస్తాను బాబు అన్నాడు. ఇది నీకు మటుకు నేను 10 రూపాయలు తక్కువ చేసే ఇస్తాను అన్నాడు. దానికి వాడు ఒప్పుకున్నాడు. అంటే ఏమిటి, ఆయన వాడి చేతికి 90 రూపాయలు ఇచ్చాడు. వచ్చే నెల 1వ తేదీ 110 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. వాడు దానికి ఒప్పుకున్నాడు, వాడికి ఇచ్చేసాడు. ఇద్దరూ సంతోషంగా వెళ్ళిపోయినారు. ఈ మూడో వాడికి అర్థంగా ఎందుకు ఇద్దరూ ఎలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి ముందు ఇచ్చిన ఆయన అడిగాడు, ఏమిటి మీ సంతోషం? ఏమిటయ్యా, 1 నిమిషంలో 20 రూపాయలు సంపాదించాను, నేను ఇచ్చింది 90 రూపాయలు, వచ్చే వాడు నా చేతికి 110 రూపాయలు, నిమిషంలో 20 రూపాయలు సంపాదించాను అన్నాడు. వాడిని అడిగా, నువ్వెందుకు నవ్వుతున్నావు? నిమిషంలో 90 రూపాయలు సంపాదించానయ్యా నేను. అది ఇప్పుడు ఎట్లా అంటావు? ఎవడిచ్చి ఇవ్వబోతాడు, ఆయనకి ఎవడివ్వబోతాడు, నేను ఇస్తాను ఏమిటి? ఇలా ఉందండి మన కథ. ఇలా ఉన్నా కూడా మనం ఇస్తాం, కానీ శాస్త్రం చెప్పింది సత్పాత్రలో దానం చేసావనంటే నీకు 10 100 అది వస్తుందని చెప్పినా కూడా మనం దాన్ని కూడా నమ్మటం లేదు అని అంటే ఇంకా దానికి ఏమనాలి?